సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో మొత్తం కూడా ఈ హాస్పిటలే ప్రధానమైనటువంటిది. ఇక్కడ మొత్తం కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి డాక్టర్లు ఆర్మూరు పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ పర్మనెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కేవలం 3 మాత్రమే. మొత్తం 47 మంది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, కానీ మిగతా 15 మంది డిప్యుటేషన్ మీద ఉన్నారు. మరి ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందనేటువంటి ఆలోచనతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్రే సెంటర్ లేదు, అట్లాగే స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి కానీ మరి రేడియాలజిస్టు లేరు. వీటిని వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాము. అదే మాదిరిగా మన ఆర్మూరు ఎమ్మెల్యే కూడా రూపాయికే వైద్యం అని చెప్పేసి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. మేము ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ ఏంటనంటే ఈరోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పెంచాల్సినటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేయాలి. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మీరు రూపాయికే వైద్యం అనేటటువంటిది కాకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని మెరుగ్గా ఈరోజు ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని, అట్లాగే రేడియాలజిస్టుని కూడా తక్షణమే ఏర్పాటు చేసి మరి ఇప్పుడు న్యూరోకి సంబంధించినటువంటి సర్జన్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతిదానికి కూడా నిజామాబాద్ పంపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి సీజనల్ వ్యాధులు కూడా మరి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మరి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి అని చెప్తున్నారు, మరి ఈ 100 పడకల ఆసుపత్రిలో ప్రభుత్వం నియమించినటువంటి గవర్నమెంట్ డాక్టర్లు 46 మంది ఉండాలా? 46 మందికి కనీసం 3 మంది ఉన్నారు ఇక్కడ. మరి డిప్యుటేషన్ మీద 15 మంది ఉన్నారు. ఈ 15 మంది కూడా మరి సరైనటువంటి టైం కూడా రావడం లేదు. ఇలా సీజనల్ వ్యాధులు తయారవుతున్నాయి. మరి వర్షాకాలం స్టార్ట్ అయింది, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. మరి ఇలా ఇక్కడ డాక్టర్ కరెక్ట్ లేకపోవడం వలన మరి రకరకాల బాధలు ఏర్పడుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు కూడా ఎక్కువ పెంచాల్సిన అవసరము ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్రం వెలిగిపోతుందని చెప్తుంది, కానీ రాష్ట్రం వెలుగుతలేదు. మరి పూర్తిగా దివాలు తీసినటువంటి ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఈ రకంగా తయారైంది. డయాలిసిస్ సెంటర్ కూడా ఉన్నది, కానీ అది కూడా పూర్తి స్థాయిలో నడుస్తలేదు. స్కానింగ్ సెంటర్ లేదు, అట్నే మరి ఎక్స్రే మిషన్ ఉడకలేదు. మరి ఏదైతే డెలివరీ అయితే పిల్లలకు మరి దినాలు నిండకుండా ఉంటే ఆ పిల్లలకు ఉన్నటువంటి ఇక్కడ మిషనరీస్ మాత్రము ఎవ్వి లేవు. తక్షణమే ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ మరి కొన్ని నియమ నిబంధనతో ఈ వస్తువులను తీసుకొచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి మరి ప్రజలందరికీ మేలు చేయకూర్చే విధంగా చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇవన్నీ చేయకపోతే రానున్న కాలంలో మరి ప్రజలందరూ మమేకం చేసి మరి పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను.